నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. పట్నంలో ఉన్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేలా ఆటో యూనియన్ పోలీసులకు సహకరించాలని కోరిన డీఎస్పీ శ్రీకాంత్. ట్రాఫిక్ అవగాహన, ప్రమాద నివారణలపై ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీస్ శాఖ. జాతీయ స్థాయి ఖోఖో క్రీడలో గుడివాడ ఎస్పీఎస్ విద్యార్థులు సిల్వర్ సాధించడం అభినందనీయమన్న మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు. విద్యార్థులు మేధో శక్తితో పాటు శారీరక దృఢత్వంపై దృష్టి పెట్టాలని సూచించిన ఎలవర్తి. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు వ్యతిరేకంగా ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించిన వామపక్ష నేతలు. రైతులకు, కార్మికులకు ఈ బడ్జెట్ ద్వారా చేకూరిన మేలు ఏమీ లేదని విమర్శించిన సిపిఎం నేత. చెన్నై అడియర్ యూనివర్సిటీలో హెచ్సిఎల్ ఆధ్వర్యంలో 6th ఎడిషన్ జాతీయ స్థాయి ఖోఖో పోటీలలో ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహించిన జట్టు సిల్వర్ మెడల్ సాధించడం అభినందనీయమని కృష్ణా జిల్లా ఖోఖో సంఘం చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు కొనియాడారు. ఈ సందర్భంగా ఖోఖో టోర్నమెంట్ లో పాల్గొన్న కృష్ణా జిల్లా గుడివాడ ఎస్పీఎస్ మున్సిపల్ పాఠశాలకు చెందిన 8 మంది విద్యార్థులను ఎలవతి శ్రీనివాసరావు అభినందించారు. ఖోఖో సంఘం జిల్లా చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు సహకారంతో గుడివాడ పట్టణానికి చెందిన ఎంతో మంది పేద విద్యార్థులకు ఖోఖో క్రీడలో తర్ఫీదు అందించి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడం జరిగిందని ఇంటర్నేషనల్ ఖోఖో రెఫరీ మడక ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రాణి తదితరులు పాల్గొన్నారు. చెన్నైలో జరిగినటువంటి ఖోఖో టోర్నమెంట్ హెచ్సిఎల్ ఫౌండేషన్ తరఫున నడయార్ యూనివర్సిటీలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ని ప్రాతినిధ్యం వహిస్తూ ఖోఖోలో ప్రాతినిధ్యం వహించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ టీంకి సిల్వర్ మెడల్ రావడం చాలా సంతోషం. ఈ రోజున ముఖ్యంగా ఖోఖోకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కృష్ణా జిల్లాలో మన టీం ఏదైతే ఉందో అనేకమైనటువంటి వండర్స్ సాధించినటువంటి ఘనత కృష్ణా జిల్లా ఖోఖో టీంకు ఉంది. దానిలో భాగంగానే మన మడకా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేసినటువంటి టీము ఈ రోజున సిల్వర్ మెడల్ సాధించుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్కి, అట్లాగే మన కృష్ణా జిల్లాకి, గుడివాడకి, మన గుడివాడ పట్టణానికి కూడా మంచి పేరు సంపాదించి పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఈ టోర్నమెంట్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అట్లాగే ఇంటర్నేషనల్ రెఫరీ కోచ్ని మన మడకా ప్రసాద్ గారు, అట్లాగే మా కృష్ణా జిల్లా ఖోఖో అసోసియేషన్ మెంబర్సు ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తూ, రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేసేటటువంటి టీము మరిన్ని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తాం. తప్పనిసరిగా ఆ విధమైనటువంటి శిక్షణ కానీ, ఆ విధమైనటువంటి కార్యక్రమాలు కూడా మరిన్ని రూపొందించుకుంటున్నామని చెప్పి తెలియజేస్తాం. ఈ నెల 23, 24 తేదీలలో చెన్నై నడయార్ యూనివర్సిటీలో జరిగినటువంటి హెచ్సిఎల్ ఫౌండేషన్ 6th ఎడిషన్ జాతీయ స్థాయి ఖోఖో పోటీలలో మన ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున ఎస్పీఎస్ విద్యార్థులు దాదాపుగా 8 మంది బాలురు, ఒక బాలిక కూడా పాల్గొనడం జరిగింది. ఈ బాలురు జట్టు అత్యంత ప్రతిభ కనబరిచి టోర్నమెంట్ మొత్తము కూడా వారి నైపుణ్యంతో ఫైనల్స్ ఆడటం జరిగింది. ఫైనల్స్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ జట్ల మధ్య హోరాహోరీ పోటీల్లో మన ఆంధ్రప్రదేశ్ బాలురు జట్టు ద్వితీయ స్థానం సాధించి వారందరూ కూడా సిల్వర్ మెడల్ పొందడం జరిగింది. మాకు మొదటి నుంచి కూడా ఈ ఖోఖో టోర్నమెంట్లు ఎక్కడ జరిగినా జిల్లా శిక్షణా కార్యక్రమాలకి, అలాగే రాష్ట్ర శిక్షణా కార్యక్రమాలకు కూడా గుడివాడలో నేనున్నానంటూ మాకు ఖోఖో సంఘ చైర్మన్ అయినటువంటి మా ఎలవతి శ్రీనివాసరావు గారు ఎప్పుడు కూడా మాకు వెన్నుదన్నుగా ఉంటూ వారి ఆర్థిక ప్రోత్సాహంతో మేము ఎన్నో విజయాలు సాధిస్తున్నాము. ఈ విషయంలో వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
అలాగే మా పాఠశాల నుంచి అనేక కార్యక్రమాలు అలాగే అనేక ఆటల పోటీలో పాల్గొనటానికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా పాఠశాల ప్రధానోపాధ్యాయుని అలాగే ఉపాధ్యాయ సిబ్బంది అందరికీ కూడా ఈ విషయంలో మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా చైర్మన్ గారికి ఎలవర్ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పోలీసులు మరియు ప్రజల పరస్పర సహకారంతో గుడివాడ పట్టణంలో మత్తు పదార్థాల మహమ్మారిని తరిమి కొట్టాలని డీఎస్పీ శ్రీకాంత్ పిలుపునిచ్చారు. గుడివాడ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎన్జీఓస్ హోంలో పట్టణంలోని ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ అవగాహన మరియు మత్తు పదార్థాల వినియోగం వల్ల జరిగే నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీకాంత్ పాల్గొని ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం బీటెక్ మొదటి సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనిపించిన ఆటో డ్రైవర్ల పిల్లలకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున నగదు పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సీఏ ఎల్ రమేష్, 2 టౌన్ సీఏ నాగ్ దుర్గారావు, ట్రాఫిక్ ఏఎస్ఐ రత్నరాజు మరియు పోలీస్ సిబ్బంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఇప్పుడు డ్రగ్స్ మత్తు పదార్థాల సమస్య మన సమాజాన్ని, మన గుడివాడిని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని పట్టి పెడుతుంది. మీకు అందరికీ తెలుసు మత్తు పదార్థాలు అంటే ఏంటి అనేది మీకు తెలుసు. తెలియదు ఎవరికన్నా? మత్తు పదార్థాల గురించి చెప్పమ్మా. ఇంకా రోజు తాగే ఆల్కహాల్, రోజు తాగే సిగరెట్లు, ఇవి కూడా మత్తు పదార్థాలే. సరే, మత్తు పదార్థాలు ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనిషి జీవితాన్ని చెడగొడుతున్నాయి. మనిషి 5-6 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకడం లేదు. తర్వాత మన వ్యవస్థనే, మన యువతనే చెడిపోతుంది. మన భవిష్యత్తు కాపాడాల్సిన యువత కూడా దీంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి ఈ యువత డ్రగ్స్ అలవాటు పడిపోయి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. కాబట్టి మీరందరూ కూడా డ్రగ్స్ అంటే తెలిసిన తర్వాత ఏం చేయాలా? తెలుసు కాబట్టి డ్రగ్స్ వల్ల వచ్చే పరిణామాలు తెలుసా? చెప్తాం, కూర్చోండి. డ్రగ్స్ వల్ల ముఖ్యంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది? కాలేయం కానీ, లివర్ కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, మెయిన్గా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ వస్తుంది, మెదడు మీద ఎఫెక్ట్ వస్తుంది. మెదడు మీద ఎఫెక్ట్ వస్తే అతను విశించిన కోల్పోయి సెమిక్ క్యాన్సర్ చెందిపోయి ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు కూడా తెలియకుండా అనవసరంగా గొడవ పెట్టుకుంటాడు, అనవసరంగా ఇంట్లో పిల్లలు పడతాడు, అనవసరంగా ఖర్చుకెళ్తాడు. దీనివల్ల ఏమవుతుంది? క్రైమ్ పెరుగుతుంది. అతనికి డబ్బులు అవసరమైనప్పుడు వస్తాయి. అవసరం లేనప్పుడు ఏం చేస్తాడు? గంజాయి తాగేవాడు ఆ ఫ్రాన్స్లో ఎవడమ్మని కొడతాడు, డబ్బులు పెరుగుతాడు. అంటే దొంగతనాలు పెరుగుతాయి, క్రైమ్ పెరుగుతుంది. లేదు, ఇంట్లో పిల్లల్ని కొడతాడు, బిడ్డను కొడతాడు, కొట్టి ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు 5 రూపాయలు 10 రూపాయలు తీసుకో. అంటే కుటుంబం నష్టపోతుంది. అతని వలన సొసైటీ దెబ్బతింటుంది. అతను మొత్తము మన దేశము ఆర్థిక వస్తుంది. ఉదాహరణ చూద్దాం. ఒక ఇంట్లో సంపాదించే వ్యక్తి ఉన్నాడు, 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వ్యక్తి సంపాదించే వ్యక్తి ఉన్నాడు. అతను అలవాటు పడ్డాడు అనుకోండి, ఏమవుతుంది? అతని కుటుంబం పరువు పోతుంది. అతని ఇంట్లో చదువుకోవాల్సిన పిల్లలు డబ్బులు లేక చదువుకోలేదు, పెళ్లి కావాల్సిన పిల్లలు డబ్బులు లేక పెళ్లిళ్ళు కావు. అంటే ఒక కుటుంబం మొత్తం దెబ్బతింటుంది ఒక సంపాదించే వ్యక్తి. అలాగే ఒక యువకుడు, దీనికి ఒక 20 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి ఈ అలవాటు పడ్డాడు అనుకోండి, అతను ఏం చేస్తాడు? తాగి అనవసరంగా గొడవలు పోయి ఆయన క్యారెక్టర్ పోతుంది, మన చదువు పోతుంది, జీవితం పోతుంది. తర్వాత అతని మీద ఎక్కడ బతకడం లేదు. 5 సంవత్సరాల కంటే నర్వస్ వీక్నెస్ అయ్యి దేనికి పడిపోతాడు. ఇంకో 5 సంవత్సరాలు చనిపోతాడు. చూడండి, యువత కానీ తల్లిదండ్రులు కానీ దీనికి అలవాటు పడితే కుటుంబం మొత్తం నష్టపోతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, క్రైమ్ పెరుగుతుంది. సొసైటీలో జీవన ప్రమాణాలు అంటే యువత అనేవాడు సంపాదించేవాడు ఎంత సంపాదిస్తే దేశానికి ఎంత లాభం. ఒక యువత సంపాదించి ఒక డాక్టర్ అయ్యి ఒక ఎంబీబీఎస్ చేసి లేకపోతే ఇప్పుడు బీటెక్ చేసి ఇంజనీర్ అయ్యి సంపాదించే డబ్బులు రాకుండా పోతాయి. అంటే ఒక సొసైటీకి వచ్చే ఆదాయం పోతుంది. అతను చదువుకొని అతను ఉద్యోగం అయితే అతని వల్ల గవర్నమెంట్ లాభం, సొసైటీకి లాభం. ఎలా వాళ్ళు సంపాదించే డబ్బులు మళ్ళీ చేస్తారు, ఖర్చు పెడతారు. ఇల్లు కట్టుకోవడం కోసమో, కారు కోసమో, లేకపోతే దేనికో ఖర్చు పెడతారు. అంటే వ్యవసాయం మన ఆదాయం వనరులు పెరుగుతాయి, ఖర్చు పెరుగుతుంది, ప్రమాదాలు పెరుగుతాయి.
దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా ట్యాక్స్ చేస్తారు కదా, ఆ ట్యాక్స్ అనేది మళ్ళీ మనకి వస్తుంది. ఈ విధంగా ఒక గంజాయి అనేది తాగడం వలన ఒక వ్యక్తి కాదు, ఒక కుటుంబం కాదు, ఒక ఊరు కాదు, ఒక దేశం మొత్తం ఆర్థిక మన ఆటో డ్రైవర్లు, పబ్లిక్, విలేకరులు మరియు ఇక్కడ ఈ సంవత్సరం బీటెక్ ఫస్ట్ ఇయర్ చేసినటువంటి ఆటో డ్రైవర్ల పిల్లలకి మనము విష్ణు సన్మానానికి వచ్చినటువంటి వారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు. మీకు నేను ఇంతకుముందు వచ్చేటట్టుగా 1 సంవత్సరం 2 నెలలు, నేను మే 5 వచ్చాను, ఇప్పుడు ఆగస్టు వస్తుంది. ఆగస్టు వస్తే 3 నెలలు, 2 సంవత్సరం 3 నెలలు. నేను వచ్చిన కొత్తలో జూలైలో స్టార్ట్ చేశాను. ఇది బెస్ట్ డ్రైవర్ అనేసి అది ఒక 5 నెలలు చేయడం జరిగింది. తర్వాత అప్పట్లో ఆగస్టు ఎండింగ్లో అనుకుంటాను, ఈ చదువుకున్న పిల్లలను ప్రోత్సహించాలా, ఆటో డ్రైవర్ పిల్లలకి వాళ్ళలో కాంపిటీషన్ కల్పించాలా అని చెప్పే ఉద్దేశంతో పోయిన సంవత్సరం కూడా మనం దాతల సహకారంతో ఈ యొక్క చదువుకోవడానికి పుస్తకాలు కానీ ఏదైనా వాళ్ళకి కావాల్సిన అవసరాల కోసం మనం 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది దాతల సహకారంతో. తర్వాత ఈ బెస్ట్ డ్రైవరు దీనికి దాతలు సహకరించి ఇవ్వడము, మరియు మేము ఎలక్షన్ హడావుల్లో పడిపోవడం, జనవరి నుంచి చాలా ఎలక్షన్స్ ఉండిపోయినాము. రెగ్యులర్గా ఈ ట్రాఫిక్ తర్వాత మీతో ఇంటరాక్ట్ కాకుండా జరిగింది. 6 నెలలు మనకి చాలా దూరం జరిగింది. కానీ అట్లా వస్తా ఇప్పటికి మనం ఆగస్టు వస్తున్నాము, నాకు ఈ నెలలో ట్రాన్స్ఫర్ కూడా ఉండవచ్చు. కాబట్టి అట్లీస్ట్ ఈ చదువుకున్న పిల్లల కన్నా మనము ఒక ప్రోత్సాహం ఇద్దాము. పోయినసారి చేశాము, నేను ఇంతకుముందు ఎక్కడున్నా చేసుకున్నాను. ఇది ఆపకూడదనే ఉద్దేశంతో, ఈ చదువులు అనేది ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మన ఆటో డ్రైవర్ పిల్లలకి మనం అనుకున్నాను. నేనైతే చాలా సంవత్సరాలకి చేస్తున్నాను, ఇది మిస్ కావద్దని చెప్పేసి ఒక దాని ముందుకు వచ్చాడు, అతను మనకి సహకరించాడు. అతని వలన ఈ కార్యక్రమం చేస్తున్నాను. అతను పేరు చెప్పొద్దు అని చెప్పారు కాబట్టి మనం పేరు చెప్పడం లేదు. ఆ దాని యొక్క సహకారంతో మనం ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంటున్నాం. దానికి ముందుగా పోలీస్ శాఖ తరఫున మీకు 2 సబ్జెక్టులు, కొత్త సబ్జెక్టులు. ఈ సభలో మన ముఖ్య అతిథి మన గుడివాడ డిఎస్పీ గారికి, మన సభాధ్యక్షులు 2 టౌన్ సిఐ గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా అందరూ కూడా ఏదో మేము వచ్చి మీ అందరికీ నాకు మంచి మాట చెప్పి ట్రాఫిక్ రూల్స్ పాటించండి, యాక్సిడెంట్ గురవద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, లైసెన్స్ ఉండాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అన్నిటితో పాటు మన డిఎస్పీ గారు ఆయన మన 2 టౌన్ సిఐ గారు చెప్పినట్టుగా పర్సనల్గా ఆయన ఓన్ ఇంట్రెస్ట్తో కొంతమంది చదువుకునే విద్యార్థులకి ఆగౌర్యంగా వాళ్ళని ఎంకరేజ్ చేసే నిమిత్తం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దీన్ని సద్వినియోగం చేసుకుంటున్న స్టూడెంట్స్కి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీకు మేము ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా కూడా చెప్పేది ఒకటే, ముందు లైసెన్సులు కలిగి ఉండండి, తర్వాత ఓవర్లోడింగ్స్ చేయొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు అని చెప్తున్నాం. వీటితో పాటుగా ఈ డ్రగ్స్ అవేర్నెస్ గురించి కూడా మీతో కొద్దిసేపు మాట్లాడాలనేది మా ఆకాంక్ష. డ్రగ్స్ అంటే మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా కొద్దిగా తెలుసని అనుకుంటున్నాను. రోజు ఇప్పుడు డ్రగ్స్ కల్చర్ అనేది మన సొసైటీలోనూ గుడివాడలో కూడా కొద్దిగా ఉందని చెప్తున్నారు. ఈ డ్రగ్స్ అంటే మనకి ఎక్కువగా దొరికేది గంజాయి. ఆ గంజాయి ఎక్కువగా ఉపయోగించేది కూడా లోయర్ మిడిల్ క్లాస్
అంటే కూలీ నాలి పని చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉపయోగిస్తున్నారు ఈ మత్తు పదార్థాలను. వీటి ట్రాన్స్పోర్టేషన్ కానీ యూజింగ్ కానీ కంట్రోల్ చేయాలంటే మీ అందరి యొక్క సహకారం పోలీసులకు ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఎక్కువ పబ్లిక్లో తిరిగేది, చిన్న చిన్న రూట్లలో కూడా, స్లమ్ ఏరియాస్కి చిన్న చిన్న రూట్లో కూడా వెళ్ళేదంతా మీరే. మీకు తెలిసిన సమాచారాన్ని పోలీసులకి ఇమీడియట్గా అందజేయాలి. ఎవరైనా ఈ గంజాయి సేవించిన, గంజాయి ట్రాన్స్పోర్టేషన్ చేసుకున్నా మీకు తెలిసిన సమాచారాన్ని పోలీసులకి అందించి తద్వారా ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో మీ యొక్క కృషి కూడా అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. దాంతోపాటుగా మీరు కూడా అటువంటి అలవాట్లకు దూరంగా ఉండి మీ యొక్క కుటుంబాన్ని, సొసైటీని కూడా మంచిగా ఉండడంలో తోడ్పడతారని చెప్పి కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ బీసీ సంఘం అధ్యక్షుడు దార నరసింహారావు జన్మదిన వేడుకలను గుడివాడ శ్రీనివాస్ సెంటర్లో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దార నరసింహారావును విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. గుడివాడ నియోజకవర్గంలోని బీసీల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్న దారం నరసింహారావు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని విశ్వ బ్రాహ్మణ సంఘం యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గానుగుల రాజా అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం సెక్రటరీ కంచమోజు వెంకట దుర్గాచారి, ఉపాధ్యక్షుడు కొలితి నారాయణరావు, నాయకులు సమ్మాన ప్రసాద్ మరియు స్వర్ణకారుల సంఘం నాయకులు వేముల సీను, మండుగుల వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బీసీల ముందు బిడ్డ, అందరివాడు, అందరితో కలిసిమెలిసి ప్రజల సమస్యలో మమేకమయ్యి నేనున్నానని ముందుకొచ్చేటటువంటి యంగ్ టైగర్ డైనామిక్ లీడర్ మన దార నరసింహారావు అన్నయ్యకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు గుడివాడ పట్టణంలో ఒక పండగ వాతావరణాన్ని నెలకొన్నటువంటి అన్నయ్య అభిమానులందరూ కూడా వాడల ఒక పండగ చేసుకున్నట్టుగా అన్నయ్య పుట్టినరోజు చేసుకోవడం మా అందరికీ చాలా సంతోషం. ఈరోజు అన్నయ్య పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అన్నయ్య మనకి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా అన్నయ్య ముందుండి మనల్ని ఆదుకుంటాడని కోరుకుంటూ, మన బీసీల సమస్యలు ఏ ఉన్నా సరే వాటి మీద పోరాడతారని, అదేవిధంగా బీసీ భవనం గురించి ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారు మాట ఇచ్చున్నారు. ఆ మాటను ప్రకారం అన్నయ్య ముందుకొచ్చి ఆ బీసీ భవనాన్ని కూడా మనకి ఇస్తారని గిఫ్ట్గా కోరుకుంటూ, మరి అందరం కూడా అన్నయ్యకి అండదండలుగా ఉండి అన్నయ్యకి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో మనం జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నయ్య మరింత పెద్ద స్థాయికి రాజకీయంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గుడివాడ పట్టణ మరియు పరిసర ప్రాంత విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ కేక్ కటింగ్ పెడతాం జరిగింది. ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి అన్నయ్యకి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి అన్నయ్యకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై బీసీ. ఈరోజు మన దార నరసింహారావు గారు బీసీ సంఘ అధ్యక్షులైనటువంటి దార నరసింహారావు పుట్టినరోజు సందర్భంగా మన స్థానిక శ్రీనివాస సెంటర్లో మన గుడివాడ పట్టణ మరియు పరిసర ప్రాంత విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి దార నరసింహారావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే ఈ బీసీ సంఘం తరఫున మాకు కావాల్సినటువంటి కమ్యూనిటీ హాల్ ఒకటి అడిగి ఉన్నాము. దానికి ఆయన వాగ్దానం చేస్తున్నారు. అలాగే వెనుగలరావు గారితో కూడా మాట్లాడి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తానని చెప్పి అభయించున్నారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి పిలవగానే ఇక్కడికి వచ్చి మా అందరి యొక్క ఈ ఆతిథ్యాన్ని స్వీకరించి కేక్ కటింగ్కి వచ్చినటువంటి దార నరసింహారావు గారికి మరొకసారి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ మా గుడివాడ పట్టణ మరియు పరిసర ప్రాంత విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున కూడా మన దార నరసింహారావు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు బీసీ సంఘ నాయకులు స్నేహశీలి దార నరసింహారావు గారు మరి పొద్దుటి నుంచి ఎంతో బిజీగా ఉన్నా కూడా మరి ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి స్థానిక శ్రీనివాస్ సెంటర్లో మరి మేము బ్రహ్మంగారి ఆరాధనలు కానివ్వండి,
అనేక సంఘ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. వారు కూడా చూశారు. అలాగే ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టుగా మా మిత్రుడు ఈయన రాజు గారు అలాగే దుర్గాచారి గారు చెప్పినట్టు మా కులస్తులకి ఒక బీసీ భవనం ఒకటి మాకు కావాలి. అలాగే చాలా ఎన్నో ఏళ్ళుగా మేము అడుగుతున్నాము. ఈ దారం నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క చిన్న కోరిక మాకు నెరవేరుతుందని ఆశిస్తూ, ఇలాగే వారు అనేక రోజులు ఎన్నో ఆయురారోగ్య భౌభాగ్యాలతో వారు కొనసాగాలని, అలాగే మరి కొంచెం ఉన్నత పదవులు వచ్చి వారు నిండు నూరేళ్ళు ఈ సంఘీయుల సేవలో ధరించాలని చెప్పి కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత. అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు రోజున మరి గుడివాడ నియోజకవర్గంలో ప్రతి కమ్యూనిటీ కూడా తన సొంత తమ్ముళ్ళలాగా ఆదరించి మరి ఈ రోజున నాకు వాడవాడల అన్నని పిలుపునివ్వటం, మరి వాళ్ళ ఏరియాలో కేకులు పెట్టడం మరి చాలా నాకు ఆనందంగా ఉంది. ఈ ఐక్యతను నేను నిలబెడతానని, ఈ ఐక్యత ద్వారా గుడివాడ నియోజకవర్గంలో బీసీ సోదరులకు బీసీలకు ఏం కావాలో సమస్యలు ఏమన్నాయో వాటి తరఫున నేను నిలబడి మొత్తం నేను ఉంటానని చెప్పేసి నేను అందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ దానిలో భాగంగానే మరి స్వర్ణకార సంఘం ఇక్కడ విశ్వబ్రాహ్మణ సంఘం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి కేక్ పెడతాం. మరి మన రాజా గారు, మన ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరికీ పేరు పేరున ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ గుడివాడ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు బడ్జెట్ కాపీలను మంటలో దగ్ధం చేశారు. రైతులకు, పేద బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా కూడా పనికిరాని బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం దారుణమని, కార్పొరేట్ వర్గాలకు లాభాలు చేకూర్చేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆసిపిరెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిఐటి పట్టణ కార్యదర్శి లక్ష్మణరావు, రైతు సంఘం సీనియర్ నాయకులు నీలం మురళీకృష్ణారెడ్డి, 5వ కార్యదర్శి రజని, అరుణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2024-25 కేంద్ర బడ్జెట్ని పార్లమెంట్లో మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ గత బడ్జెట్ లాగానే ఉంది. కానీ ఈ బడ్జెట్లో రైతాంగానికి ఎరువుల మీద ఇచ్చే సబ్సిడీని కోత విధించారు. అట్లాగే ఆహార ధాన్యాల మీద 7,000 కోట్లు దాకా కోత విధించిన పరిస్థితి ఉంది. అనేక సంవత్సరాల నుంచి ఈ దేశంలో కార్మికులు కనీస వేతనాలు కానీ అట్లాగే కార్మిక హక్కులను కానీ కాపాడాల్సిన చట్టాలని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాలన్నింటినీ మార్పు చేసి ఈరోజు కార్మికులకు రక్షణ లేని పరిస్థితి, భద్రత లేని పరిస్థితిని తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా రైతు, వ్యవసాయ కార్మికులు, చిన్న పరిశ్రమదారులు అందరూ కలిసి ఈ బడ్జెట్ని నిరసన తెలియజేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా ఈరోజు గుడివాడ పట్టణంలో కూడా మనం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కేంద్ర బడ్జెట్కి నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ బడ్జెట్లో కూడా ఏదో అమరావతికి కానీ లేకపోతే పోలవరానికి అయితే అసలు చెప్పలా. పోలవరం చూస్తామని చెప్పారు, కానీ బడ్జెట్లో మాత్రం పోలవరానికి నిధులు కానీ అట్లాగే అమరావతికి కూడా 15,000 కోట్ల రూపాయలు వివిధ సంస్థల నుంచి అప్పులు ఇప్పిస్తామన్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రం అభివృద్ధి అవ్వాలంటే చాలా ఇబ్బందుల పరిస్థితి ఉంది. అసలు ప్రధానమైంది ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ ఏమీ అమలు చేయకోకుండా ఏవో బడ్జెట్లో మాటలు చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ ఈ బడ్జెట్ని వ్యతిరేకించాలని మేము ఈరోజు ప్రజా సంఘాల ఐక్యవేదిక తరపున ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. 40 లక్షల కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఎవరికి ఉపయోగపడింది అని చూస్తే కార్పొరేట్లకు మాత్రమే ఇది ఉపయోగకరంగా ఉంది.
మరి ఈ రోజున గ్రామాల్లో వ్యవసాయ కూలీలను విస్మరించింది ఈ బడ్జెట్. అదే సన్న చిన్నకారు రైతులకు కూడా ఉపయోగపడినటువంటి పరిస్థితిలో ఈ బడ్జెట్ ఉంది. మరి కౌలు రైతులకు కూడా ఈ బడ్జెట్ ఉపయోగకరంగా లేదు. మరి పట్టణ ప్రాంతాల్లో చూస్తే అసంఘటిత రంగ కార్మికులకే కానీ, చిన్న పరిశ్రమలకే కానీ, ట్రాన్స్పోర్ట్ రంగానికే కానీ ఈ బడ్జెట్ ఏమీ ఉపయోగకరంగా లేదు. ట్రాన్స్పోర్ట్ రంగం చూస్తే ఈ రోజునటువంటి పెరిగినటువంటి డీజిల్ ధరలే కానీ, పెట్రోల్ ధరలే కానీ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని దివాలా తీసి ఈ రోజున అనేక కోట్ల మంది ట్రాన్స్పోర్ట్ రంగం మీద ఆధారపడినటువంటి కార్మికులు ఈరోజు పనులు లేక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. మరి అదే రకంగా చూస్తే ఈరోజు చదువుకున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు లేక, ఉపాధి అవకాశాలు లేక ఉన్నారు. వాళ్ళకు కూడా ఎటువంటి బడ్జెట్లో అవకాశం కల్పించలేదు. మరి కాబట్టి ఈ బడ్జెట్ని వ్యతిరేకిస్తూ ఈ రోజున ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. మరి కార్మికులు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినప్పటికి కూడా అది అమలు చేయడానికి కూడా మరి కేంద్రం పూనుకునే పరిస్థితి లేకుండా ఈ బడ్జెట్లో ఉంది. కాబట్టి మరి అంబానీ కొడుకు పెళ్ళి మరి 4,000 కోట్ల రూపాయలతో చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఉన్నవాడికి మరీ దోసిపెట్టే పద్ధతిలో ఏంటంటే కాకులను కొట్టి గద్దలకు వేసే విధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం అనేది ఇక్కడ చేయడం జరిగింది. కేంద్ర బడ్జెట్లో ఎరువుల సబ్సిడీ 20,000 కోట్ల పైగా తగ్గించడం అనేది జరిగింది. ఖర్చులు ఎక్కువైపోతున్నాయని వాళ్ళు చెబుతున్నారు. కానీ ఆ 20,000 కోట్లు తగ్గించకుండా అంబానీ, ఆదానీ లాంటి వాళ్ళ మీద కార్పొరేట్ పన్ను అని ఉంటుంది. ఆ పన్నును తగ్గించారు. ఆ పన్నును తగ్గించకుండా ఉంటే ఎరువుల మీద సబ్సిడీ నిరుడు ఎంత ఉందో, అంతకుముందు సంవత్సరం ఎంత ఉందో అంత మోతాదులోనైనా కనీసం కొనసాగించడానికి వీలవుతుంది. అలాగే రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం చెప్పింది. కానీ ఆయన ఇచ్చేది 6,000 3 దఫాలుగా 3 కిస్తీలు. అందులో కౌలు రైతులకు చోటు లేదు. మరి ఆయన దేశ ప్రధాని, కానీ ఈ దేశంలో కౌలు రైతులు ఉన్నారని ఆయనకి తెలియనట్టుగా ఉంది. ఇంత ఇదిగా ఉంది పరిస్థితి. అలాగే 100 రోజుల పని సంబంధించిన బడ్జెట్లో కూడా కోత విధించారు. ఈ రకంగా వ్యవసాయ రంగాన్ని దాన్ని చిన్నచూపు చూసే పద్ధతిలో మరి రైతాంగం, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులకి ఇబ్బందులు కలిగించే పద్ధతిలో ఈ బడ్జెట్ ఉన్నది. అందుకనే ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున చేపట్టాం. బడ్జెట్ కాపీని తగలబెట్టడం జరిగింది. గుడివాడ ఎస్పీఎస్ మున్సిపల్ పాఠశాలలో గ్రామాలయ మరియు సడ్స్ స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గుడివాడ రెవెన్యూ డివిజన్లోని 5 మండలాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలలోని ఎన్ఎస్ డేటల్ సంస్థ ఇండియా పేరుతో ఉపాధ్యాయులకు విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్వతి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు హ్యాండ్ వాష్ పై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలను అభినందించారు. ఈ కార్యక్రమంలో MUO2 బాలాజీ, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నల్ని, ఇంటర్నేషనల్ ఖోఖో రిఫరీ మడక ప్రసాద్, పాఠశాల HM రాణి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 5 మండలాల నుంచి వచ్చినటువంటి సైన్స్ టీచర్స్ అందరికీ కూడా శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఓరియంటేషన్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఒక ఉధృతంగా ఉద్యమంలాగా దాన్ని చేపట్టారు గడిచినటువంటి 7-8 సంవత్సరాల క్రితం. మరి ఆ తర్వాత 2-3 సంవత్సరాలు చాలా బ్రహ్మాండంగా జరిగింది. అన్ఫార్చునేట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే పోయిన 5 సంవత్సరాలు తీసుకుంటే 19 to 24 ఇది చాలా కుంటుపడిపోయి మన ఆంధ్ర రాష్ట్రంలో అసలు స్వచ్ఛ భారత్ అనేది పక్కకు పోయిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సాహంతో అట్లాగే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మళ్ళా దీనికి పెద్దపీట వేయటం, మళ్ళీ అట్లాగే నిన్న మొన్న మీరు చూసుంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి మాట్లాడారు. మరి ఇవన్నీ కూడా దృష్టిలో తీసుకుని మన గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి అయితే ఇక్కడున్న శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారు కూడా గుడివాడ మన పరిసర ప్రాంతాలు అన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, గుడివాడని ప్రతి ఒక్కళ్ళు ప్రేమించాలి, అందంగా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఐ లవ్ గుడివాడ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకుని దానిలో అన్ని స్వచ్ఛంద సంస్థల్ని అట్లాగే విద్యా సంస్థల్ని భాగస్వామ్యులు చేసి వాళ్ళందరితో కూడా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే తీసుకున్నాం. తప్పనిసరిగా మరి విద్యార్థుల్లో
మొట్టమొదటిది ఈరోజు పాఠాలు చెప్పి మీరందరూ ఎంతో ఉన్నతమైనటువంటి పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా వాళ్ళకి పరిశుభ్రత, వాళ్ళు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా ఆ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచడం, వాళ్ళు ఉండే కమ్యూనిటీ పరిశుభ్రంగా ఉండటం, అట్లాగే ఆ ఊరు పరిశుభ్రంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. దానిలో భాగంగా మరి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. పిల్లలందరినీ ఎడ్యుకేట్ చేసి తప్పనిసరిగా జీవితంలో ఈ పరిశుభ్రత అనేది కూడా ఒక భాగం కాబట్టి క్రమశిక్షణతో ఉండేటువంటి విద్యార్థులందరికీ ఈ కార్యక్రమాలన్నింటిలోనూ మరి మీరు ఈ రోజున ఓరియంటేషన్ ప్రోగ్రాంలో పాల్గొని దీన్ని పిల్లలందరికీ తెలియజేసి తప్పనిసరిగా మరి ఏ మండలాలు వచ్చి మా గుడివాడ 3 మండలాలు ఉన్నారా? గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు, పెదపారపూడి, పామర్రు, ఓకే ఓకే. మన గుడివాడ సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మన గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతం, ముఖ్యంగా విద్యార్థులతో పాటు మరి మీరు ఏ ఏరియాలో అయితే ఉంటారో ఆ ఏరియా కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా మరి అందరినీ ఎడ్యుకేట్ చేయాలని చెప్పి మరి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మాజీ మన మున్సిపల్ చైర్మన్ గారు యలవర్తి శ్రీనివాసరావు గారికి మన అందరి తరఫున ఒక్కసారి క్లాప్స్తో ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాము. మరి ఈరోజు మన గుడివాడ మండలంలో 5 మండలాలకు సంబంధించి విద్యార్థుల్లో పరిశుభ్రతను పెంపొందించడంలో భాగంగా డెటాల్ వారు చేసి అనలైజ్ చేసే డెటాల్ బనేగా స్వచ్ఛ ఇండియా ఈ ప్రోగ్రామ్ని మనం ఈరోజు 5 మండలాలకు సంబంధించి ప్రతి హై స్కూల్ నుండి ఎన్ఎస్ ఉపాధ్యాయులతో ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది సార్. దీంట్లో భాగంగా పాఠశాలలో విద్యార్థులు ఏ విధంగా మరి శుభ్రత పాటించాలి, పరిసరాలను ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలి, వ్యక్తిగత శుభ్రత ఎట్లా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ మరి ఒకరోజు ఓరియంటేషన్ క్లాస్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది సార్. మరి దాంట్లో భాగంగా మనం ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి మరి వచ్చినందుకు మన శ్రీనివాసరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిన్ననే మనం చూసాము వీ లవ్ గుడివాడ అనేది ఇక్కడ మనం చూసాము. ఆ పేపర్లో కూడా చాలా పేపర్లో మన వాట్సాప్లో కూడా వచ్చింది ఆ న్యూస్. ఈ మన గుడివాడలో ఉన్న పరిసరాలన్నీ కూడా పరిశుభ్రం చేస్తూ మరి చక్కటి అందరూ కూడా దాతలు మరి గుడివాడ పరిశుభ్రంగా ఉండటంలో భాగంగా మరి చక్కటి వాతావరణాన్ని సమకూర్చడానికి అందరూ కూడా దాతలు సహకారం అందించారు. కష్టపడి మరి చక్కటి వాతావరణాన్ని సృష్టించేందుకు మరి డివైడర్లో ఉన్న మొక్కల్ని అన్నింటినీ క్లీన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన పాఠశాల, మన పరిసరాలు, మన విద్యార్థులు అందరూ కూడా పరిశుభ్రంగా ఉండాలనే విధంగా మరి కార్యక్రమం అనేది జరుగుతుందని చెప్పేసి మరి ఇదే ఇంప్లిమెంటేషన్ అన్ని స్కూళ్ళలో చేసుకుంటూ చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. మరి థ్యాంక్ యూ సార్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పట్నంలో ఉన్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేలా ఆటో యూనియన్ పోలీసులకు సహకరించాలని కోరిన డీఎస్పీ శ్రీకాంత్. ట్రాఫిక్ అవగాహన, ప్రమాద నివారణలపై ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీస్ శాఖ. జాతీయ స్థాయి ఖోఖో క్రీడలో గుడివాడ ఎస్పీఎస్ విద్యార్థులు సిల్వర్ సాధించడం అభినందనీయమన్న మాజీ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. విద్యార్థులు మేధో శక్తితో పాటు శారీరక దృఢత్వంపై దృష్టి పెట్టాలని సూచించిన యలవర్తి. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు వ్యతిరేకంగా ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించిన వామపక్ష నేతలు. రైతులకు, కార్మికులకు ఈ బడ్జెట్ ద్వారా చేకూరిన మేలు ఏమీ లేదని విమర్శించిన సిపిఎం నేత. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి ఈటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఈటీవీ గుడివాడ.